ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించడంతో పాటుగా విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం 15% నిధులు బడ్జెట్లో కేటాయించాలని తెలంగాణ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావరావి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం తిరుపతి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రవి గారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక పాఠశాల బలోపేతం చేయాలని, ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, తెలుగు పాఠశాల పర్యవేక్షణను పటిష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 15 ఏళ్లు గడుస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పెండింగ్ బిల్లులు, బకాయి పడిన 4 వాయిదాల డిఏలను వెంటనే విడుదల చేయాలని, అసంపూర్తిగా ఉన్నటువంటి పాఠశాలలో అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలని కోరారు.